ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 29వ శ్లోకం వరకు తెలుసుకున్నామండి. ఈరోజు 30వ శ్లోకము, దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. అయితే ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఏంటంటే మనకు బ్రహ్మార్పణం 25వ శ్లోకం నుండి యజ్ఞాలు ఎలా చేయాలి అంటే జ్ఞానవంతులం కావడానికి అనేది చెప్తూ ఉన్నాడు భగవంతుడు. మనకు జ్ఞానులు ఏం చేస్తారు? దైవాన్ని యజ్ఞం చేస్తారు. కొంతమంది కోరికలతో చేస్తారు దైవ యజ్ఞాలు. యోగులు దేవతలను ఉపాసించి యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మరి కొందరేమో ఆత్మైక భావనతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొందరేమో ఇంద్రియాలను నిగ్రహించడం అనే యజ్ఞం చేస్తారు. మరి అదేవిధంగా కొంతమంది ఇంద్రియాల వల్ల వచ్చే విషయాలను కూడా యజ్ఞంలో దహింపవేస్తారు అని మనకు చెప్తూ ఉన్నాడు అన్నమాట. దాని తర్వాత మనకి ఏం చెప్పిందంటే, కొంతమంది ఏమో ఇంద్రియ వ్యాపారాలను మనోనిగ్రహం చేత ఇంద్రియాలు మనను ప్రేరేపించినప్పుడు వాటిని మనోనిగ్రహము అనే యజ్ఞం చేస్తాం అన్నమాట. అంటే ఒక వస్తువు చూసి కొనుక్కోవాలి అనిపించినా కూడా ఇంద్రియము దాన్ని చూపించి నిన్ను మనసును ప్రోత్సహిస్తుంది. అయినప్పటికీ నువ్వు దాన్ని ఆ కోరిక రేకెత్తకుండా దాన్ని నిగ్రహము, మనసును నిగ్రహము అనే అగ్నిగా మార్చి దాన్ని అక్కడే హవిస్సుగా ఇచ్చేస్తావు అన్నమాట. ఆ ఇంద్రియాలు నీకు చెప్పిన వ్యాపారాన్ని. అట్లా అంటే వ్యాపారం అంటే ఏంటి? ఇదే తీసుకోవడం, మన ఇంద్రియాల ద్వారా బయట ఉన్న విషయాలను గ్రహించడము. వాటిని అనేక విషయాలను గ్రహిస్తూ ఉంటాయి ఇంద్రియాలు. అన్నిటినీ మనసుకు పంపిస్తూ ఉంటాయి. మనసు కొన్నిటిని తీసుకుంటుంది, తీసుకొని వాటితోని మళ్ళీ లావాదేవీలు, మళ్ళీ ఒకసారి చూడడము, మళ్ళీ విశ్లేషించుకోవడము, తీసుకోవాలా వద్దా, ఇది మంచిదేనా కాదా చెడ్డదా, ఇదంతా ఏంటిదంటే ఒక వ్యాపారం. అది ఇచ్చింది తీసుకొని దాని గురించి ఆలోచించి దాన్ని నిర్వర్తించడము. చివరకు మనకు లాభం అవుతుందా నష్టం అవుతుందా వ్యాపారంలో అంటే, మనం కొనుక్కొని ఆనందపడితే లాభము, మనము కొనుక్కుని నష్టపోతే నష్టము. దానివల్ల ఎటువంటి తృప్తి కలగకపోతే, ఇప్పుడు అదే కదా ఫైనాన్స్లో డబ్బులు బాగా వస్తాయని చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు, మంగి చెప్పింది, ఎవరో చెప్పిండ్రు అని పెట్టిండ్రు. ఇప్పటివరకు ఇంకా తేలుతులేదు, అది ఎక్కడో పక్కకు కొట్టుకుపోయింది. మనకు దేశంలో సమాజంలో రోజుకు ఒక కొత్త సమస్య వస్తుంది, పాతవి కొట్టుకుపోతూ ఉంటాయి. మరి వాళ్ళ అతిగతి ఏమైంది, వాళ్ళకి పైసలు వచ్చినాయా రాలేదా మనకైతే తెలియదు. ఎవరి స్వీయ అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని. ఏదో మోసపోతాం, ఏదో చీప్ వస్తుంది మంచిగా ఉందని ఏదో తీసుకొస్తే అదేం పని చేయదు. చేయకపోతే అది ఏంటి, అదొక వ్యాపారం అన్నట్టే కదా. మనకు లాభం అయితే వస్తువును ఉపయోగించుకున్నప్పుడు అది మనకు లాభంగా ఉన్నట్టు, లేకుంటే మనం నష్టపోయినట్టు. ఈ వ్యాపారాలను నిగ్రహించడం కూడా యజ్ఞమే. ఏదంటే అది కాకుండా విచక్షణతోని మనకు యూస్ఫుల్ ఉన్న వాటిని కొనుక్కోగలగడము అనేది. ఎన్నంటే అన్నీ చూపిస్తాయి, కళ్ళు ఉన్నాయి చూస్తాం, ఎన్నంటే అన్ని చూస్తూ ఉంటాం రోజు. మరి చూసినవన్నీ కొనుక్కోకుండా నిగ్రహించుకోవడం అనేది కూడా యజ్ఞమే. మరి దాని ఫలితాలను కూడా ఆశించకపోవడం కూడా యజ్ఞమే అని చెప్పిండు అనమాట. మరి అలాగే ఇంకా మనకు ఇవే యజ్ఞాలు కాదు, మనం కేవలము బయట చూసే విషయాలు ఇంద్రియాలు ఇవే కాదు, మన చేసే నిత్య కర్మలు కూడా యజ్ఞాలే. ఏంటి అవి? ద్రవ్య యజ్ఞము,
తపోయజ్ఞము, యోగ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము అని చెప్పిండ్రు కదా. అంటే ద్రవ్యాలను మనము భగవంతుడికి నివేదించి ప్రసాదంగా అందరికీ వితరణ చేసి మనము ఉపయోగించుకోవడము అదొక యజ్ఞం. మనం ఇతరులకు పెట్టకుండా నాటి కాలంలో ఎవరైనా ఇంటి ముందర ఆవుకు పెట్టేవాళ్ళు. ఫస్ట్ తీసుకెళ్ళి ఇంట్లో కుక్క ఉండేది, కుక్కకు పెట్టేవాళ్ళు. అంటే భూత దయ. ఇంట్లో పని వాళ్ళు ఉంటే పని వాళ్ళకు అట్లా వాళ్ళకి వితరణ చేసి దైవ ప్రసాదాన్ని అప్పుడు వాళ్ళు స్వీకరించేవాళ్ళు. పక్షులకు అట్లా అదొక నియమంగా చేయడం. ఇప్పుడు కొంతమందిలో నియమంగా ఉంటుంది, ఈ టైంకే తినాలి, ఈ పదార్థాలే తినాలి, ఈ టైం దాటితే తినొద్దు, మనం 7 దాటితే తిననండి నేను అంటారు కొంతమంది. అంటే నియమంగా చేసేది దీక్షగా చేయడమే యజ్ఞం. కాబట్టి మనం ధనవంతులం అనుకోండి, మనం ధనాన్ని కూడా వితరణ చేయవచ్చు, సహాయము చేయవచ్చు ఇతరులకు. అట్లా ద్రవ్యము అన్నప్పుడు అన్నీ వస్తాయి, డబ్బులు వస్తాయి. మనము ఉపయోగించే ప్రతి ఇది మంచి నీళ్లు దగ్గర నుండి భూమి, అన్నము, ఆహారము ఏవైనా తీసుకోవచ్చు. విద్యాదానం చేయొచ్చు. మనకు పండితులు మనం తెలివి ఉన్నది, మరి 4 మాటలు చెప్పే శక్తి ఉన్నప్పుడు మనం ఎవరికన్నా నలుగురికి మంచి విషయాలను చెప్పడం అది కూడా ఒక యజ్ఞమే. అంటే ఎవరు చెప్తారండి? అంటే మనం ఏదో వ్యాపారంగా పైసల కోసం సంపాదించుకోవడం కోసం చెప్పేదేమో అది వేరు వృత్తి. కానీ ఈ యజ్ఞం అనేది ఏంటిది? దీక్షగా. అంటే ఇప్పుడు వాళ్ళకి మనము ఒక పని చేస్తున్నాను, సరే కొంతమంది పిల్లల దగ్గర ఫీజులు తీసుకొని మనము ట్యూషన్లు చెప్తున్నాం అనుకోండి. చెప్పినా కానీ వాళ్ళు చెప్పాము, మనం ఇంత టైము అయిపోయింది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అని కాకుండా వాళ్లకు పట్టుదలగా కూర్చోబెట్టి వాళ్ళు ఉత్తీర్ణులయ్యే విధంగా మనము దాన్ని శ్రమపడి కొంత ఎక్కువ పట్టుదలతో చేసినామనుకోండి, అప్పుడు అది ఒక యజ్ఞం అవుతుంది. అంటే మనం కేవలము డబ్బుల కోసం కాకుండా మనము కొంత వాళ్లకు బాగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసము మన సమయాన్ని కేటాయిస్తున్నాం, వాళ్ళకి సహాయపడుతున్నాం. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చేసే పని సక్రమంగా చేయాలి. చెప్పినామంటే చెప్పినాము, తీసుకున్నామంటే తీసుకున్నాం. నీ కర్మ, నీకు మార్పులు రాకుంటే నేనేం చేయాలి? చెప్తుంటారు కదా ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో, మీ దగ్గర ఇంత ఫీజు కట్టినామండి, మా బాబు ఫెయిల్ అయ్యిందంటే మేమేం చేయాలి? మేము నా పరీక్షలు మీ బాబుకు చెప్పినాం, అందరికీ చెప్పినాం, వాడు పాస్ అయ్యిండు, వీడు ఫస్ట్కి వచ్చిండు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు, నీ కొడుకు ఫెయిల్ అయ్యిండు, మాకేంటి? అంటే అటువంటి ఫెయిల్ అయ్యే స్టూడెంట్ ఉన్నాడు అంటే వాడికి ఇంకా కాస్త కూర్చోబెట్టి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పడము అనేది ఒక గుణం ఉంటుంది. అది మనం చేసేదన్నమాట. యజ్ఞం అంటే అటువంటివి చేయడం ఎక్స్ట్రా. మనం ఏదో వృత్తిగా మనము ఏదో లాభం కోసం చేసేది కాకుండా మనం చేసే దాంట్లో ఒక న్యాయం అనేది ఉండాలి ఏది చేసినా కూడా. ఇప్పుడు ఎవరైనా వస్తారు, ఒక ఆఫీసర్ ఉంటాడు, పెద్ద మనిషి వచ్చిండు. ఆ పెద్ద మనిషి వచ్చినప్పుడు ఆయనకి ఇబ్బంది కలగకుండా ఆయనకి తొందరగా పని చేసి పెట్టి పంపించాలి అనుకోలే. కూర్చోయా అంటారు ముసలోళ్ళు, పాపం 90 ఏళ్ళ ముసలోళ్ళు వచ్చినా కూడా కసురుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా బిజీ అన్నట్టు. వాళ్ళేమో జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆఫీసులలో చూస్తుంటాం కదా. అంటే అట్లాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది హెల్ప్ఫుల్గా పనిచేసేటోళ్ళు ఉంటారు. మరి మనం ఎవరైనా ఇది కసురుకున్న వాళ్ళని గుర్తుంచుకుంటాము, హెల్ప్ఫుల్గా మనకు ఆ రోజు పాప ఆయన నన్ను చూడంగానే అయ్యో కూర్చోండి మేడం అని నాకు హెల్ప్ చేసిండు అని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం కదండి.
అదే మనము చేసుకునే పాపము పుణ్యం అనేది ఏమి ఉండదు. ఇదే అన్నమాట. అయితే ఇవి కూడా యజ్ఞమే అని చెప్పిండు మనకు ద్రవ్య యజ్ఞము దాంట్లో 28వ శ్లోకంలో. అయితే మనకు ఇంకా 29వ శ్లోకంలో ఏం చెప్పిండు, కొందరు యజ్ఞం చేస్తూ ఉంటారు. మనం తీసుకునే శ్వాస అంటే బయట ఉన్న వస్తువులతోని చేసేదే యజ్ఞం కాదు. మనము తీసుకునే యజ్ఞము ప్రాణము అనేది ఏంటిది, వాయువు. దాన్ని లోపలికి తీసుకోవడము పూరకము, బయటకు వదలడము రేచకము. ఆ రెండింటిని కలిపి కుంభకం అంటారు. మనం తీసుకున్న దాన్ని నిరోధించడము, వదలడము, దాని మీద ధ్యాసను ఉంచడము అనేది ఇక్కడ మనకు ఈ 29వ శ్లోకం ద్వారా చెప్పింది అనమాట. అంటే ప్రాణాయామం ఎప్పుడైతుంది, అదొక ప్రాణము అని మనం గుర్తించి దాన్ని గమనించినప్పుడు ప్రాణాయామం అవుతుంది. అందుకే మనం మామూలుగా చేయం కాబట్టి పూజా విధిలో ఉంది ప్రాణాయామం అనేది. ముక్కును పట్టుకోమంటారు, అట్లా ఎందుకు, ఒకసారి గాలి పీల్చుకోమంటారు. ఇవన్నీ ఉన్నాయి మనకు విధి విధానాలు. కాకపోతే మనం మా విధి విధానాలలో చేయట్లేదు కాబట్టి మనకు అన్నీ కూడా పుస్తకాల వరకే, ఇవన్నీ మనం ఆచరించేవి కాదు అని వదిలిపెడుతున్నాం అన్నమాట ఇప్పుడు. అయితే ఇప్పుడు మనకు దీని ద్వారా అంటే కృష్ణ భగవానుడు అంతటి వాడు చూడండి ఎలా చెప్తున్నాడు. ముందు శ్లోకాలలో ముందు అధ్యాయంలో చెప్పిండు ఏమని, జ్ఞాని అయిన వాడు నాకు తెలుసు అని. ఒక జ్ఞానవంతుడైన వాడు ఇతరులకు జ్ఞానాన్ని కలిగించాలన్నప్పుడు మనము ఇప్పుడు విద్యాదానం చేయాలి. పిల్లవాడికి ఎట్లా తెలవాలి అంటే మనం ముందు అసలు ఉన్న స్వరూపాన్ని గురించి తెలియజేయాలి. చేసిన తర్వాత దాన్ని తగ్గిస్తూ అంటే తెలిసిన వస్తువులను తెలిసిన విషయాలతో జోడించి దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్తూ వాడి స్థాయిలో వాడి స్నేహితులు వాడు చేసే చదువుకుంటాడు కాబట్టి స్కూల్లో జరిగే విషయాలు వీటికి అన్వయించి చెప్పినప్పుడు వాడికి అసలుది అని అర్థమవుతుంది. ఈజీగా ఫీల్ అవుతాడు, దాన్ని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అరే మంచిగా ఉండాలిరా నాయన, మీ పక్కోడు ఇప్పుడు స్వధర్మం పాటించాలంటే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండాలి, కానీ పక్కోళ్ళ ఉండాలని నువ్వు అనుకో. ఒక పిల్లడు అల్లరి చేస్తూ ఉంటాడు, ఊరికి ఎంత చెప్పినా వినడు క్లాస్లో. అయితే వాడిని చూసి వీడు అల్లరి నేర్చుకోవద్దు, వీడిని చూసి వాడు చదువు నేర్చుకోవాలి. అయితే టీచర్ ఏం చేస్తుంది, చెప్పి విసుగొచ్చి ఇక కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం పక్క వాళ్ళని కోప్పడుతూ ఉంటారు. పక్క వాళ్ళని కోప్పడితే వాడు సెట్ అవుతాడు. అంటే వాళ్ళ గురించి తెలుసుకుంటుంది వీడు ఎట్లా కంట్రోల్ చేయాలని తెలుసుకొని. అయితే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమో అల్లరి చేసిన వాళ్ళని ఏమంటలేరు, మమ్మనేమో అంటున్నారు, మేము అల్లరి చేయకున్నా కూడా. ఇప్పుడు మంచిగా ఉన్న వాళ్ళని చెప్తే వినని మొండోడు ఉంటే ఇంట్లో కూడా తల్లి ఏం చేస్తుంది, మనల్ని కూడా అంటూ ఉంటారు కదండి. ఇప్పుడు నడిచే ఎద్దును పొడుస్తారు కానీ నడవని ఎద్దుని పొడిస్తే ఏం లాభం, అది నడుస్తూనే లేదు. పని చేసేటోళ్ళకి పని చేయని చెప్తారు. అంటే వీళ్ళకు ఊరికే చెప్తూ వీళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకొని చేయడానికి అలవాటు పడతారు. డైరెక్ట్ చెప్తే కొంతమంది రెబల్స్ లాగా ఉంటారు, వినరు, కోపాలు వస్తాయి వాళ్ళకు, ఇంకా రియాక్షన్ అవుతూ ఉంటారు. అంటే బై నేచర్ కొంతమంది అట్లా ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఇంట్లో అయితే తల్లిదండ్రులు, పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు ఇట్లా చేస్తుంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఆఫీసర్ అయినా కూడా అందరూ అక్కడ ఎట్లా పని చేస్తారో గమనించుకొని ఎవరితో ఎట్లా పని తీసుకోవాలో అట్లా తీసుకుంటేనే నడుస్తుంది. అందరికీ ఒకటే మాట అంటే కుదరదు కదా.
కొంతమందికి తిడితే కానీ పని చేయరు, కొంతమంది ఒక మాట చెప్తే చాలు చేసేస్తారు, అట్లాంటి వాళ్ళకు మర్యాదగా చెప్తారు. అట్లా ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా చూడండి ఎంత ఈజీ చేసేసిండు. అంటే యజ్ఞం చేయాలంటే ఏం చేస్తాం మనము? రోజు అక్కడ పోయి కూర్చోవాలి, మడిగట్టుకోవాలి, దీక్ష తీసుకోవాలి, చెయ్యమంటే ఎవరు చేస్తారో అని మనం ఫీల్ అవుతాం. కానీ ఎక్కడికి తీసుకొచ్చిండు? యజ్ఞం చేయి, స్వాధ్యాయ చేయి, ఇంకోళ్ళతో మంచి మాట మాట్లాడు, నీకు వచ్చిన ఒక పాట నేర్చుకుంటే ఆ పాట నేర్పి ఇంకోళ్ళకు. ఇట్లా అంటే మంచి విధానాన్ని పెంచుకుంటూ వెళ్ళడం, మంచిని పెంచడం. ఇది మనకు వచ్చిన దాన్ని ఉపయోగించుకొని ఒక 4 సార్లు పాడితేనే కదా మనకు పర్ఫెక్ట్గా అవుతాము. సాధనంతోనే కదా ఇంకా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. లేకుంటే వచ్చు అనుకుంటే ఒక రోజు వాడు అంటే మనకు కూడా పాడుకోరాదు, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కాబట్టి. అట్లా అయిపోతాం అన్నమాట. అందుకని మనం చేసే పనులు, తినే అన్నము, తినే పదార్థము నలుగురికి పెట్టు. నువ్వు ఏదైనా తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే నువ్వు తింటావా అని అడుగు. నువ్వు నీళ్ళు తాగితే ఎవరికన్నా ఇంకొకళ్ళకు నీళ్ళు అవసరమైతే ఇయ్యి. అంటే ఇంత ఈజీ చేసేసిండు. యజ్ఞం అనేది అట్లా నెయ్యి వేసుకుంటూ హోమంలో చేసేదే యజ్ఞం కాదు, ఇవన్నీ యజ్ఞాలే. మనము ఈ విధంగా కూడా చేస్తూ వెళ్ళాలి. ఇవన్నీ మన నిత్య కృత్యాలు ఏం చూస్తున్నామో వాటినే మనము దైవస్వరూపంగా యజ్ఞంలాగా చేయండి, అంటే ఒక పద్ధతిగా చేయండి అని చెప్పిండు అనమాట. అయితే ఇప్పుడు ఈ 30వ శ్లోకంలో ఇంకా కొంచెం ఈజీగా చెప్పేస్తున్నాడు. అదేంటిదో కూడా చూద్దాము. ఈ శ్లోకాన్ని చదువుదాము. अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येत यज्ञविदो यज्ञक्षपित కల్మష. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, కొందరు యజ్ఞాలు అంటే అందరు ఒకలా చెయ్యారు. ఇప్పుడు ఈయన చెప్పిన మొత్తం అందరు ఒకటే అన్ని రకాల యజ్ఞాలు చెయ్యం మనం. మనకు వీలున్నట్టుగా మనకు ఏ సమయంలో ఏది వీలైతే దాన్ని చేయొచ్చు. చేయడానికి ఒకటే మార్గం కాదు, ఏ మార్గమైనా మనం జ్ఞానవంతులం కావాలి, ఉద్ధరింపబడాలి, మోక్షాన్ని పొందాలి, అది మన లక్ష్యం. కాబట్టి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ మార్గాన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇది మనకు నరేంద్ర మోడీ గారు చెప్పిండు మొన్న, కొంచెం ఆయిల్ తక్కువ తినండి, మితంగా ఆహారం తినండి, యోగా చేసుకోండి అని. ఇప్పుడు డాక్టర్లు కూడా అదే చెప్తారు, జ్యోతిష పండితులు కూడా అదే చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కానీ ప్రధానమంత్రి మోడీ గారు చెప్తే మాత్రం ఈయనకి మన తినే తిండి కూడా ఈయననే లెక్క కడతాడా, ఈయనకి తెచ్చుడు చేతగాక అట్లా చెప్తున్నాడు అంటున్నారు మూర్ఖులు. అయితే ఆ రోజు కృష్ణ భగవానుడు కూడా ఏం చెప్పిండంటే ఇది కూడా యజ్ఞమే, అంటే పద్ధతిగా తినడం, ఆహార నియమాలను పాటించడము. అంటే మనకు పూర్వకాలంలో పద్ధతులు ఉండేవి, అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు, ఒక టైం ఉండేది, ఆ టైంకు అందరూ కూర్చొని తినేవాళ్ళు. పొద్దునైనా సాయంత్రం అయినా ఏ టైంలో ఏది తినాలి ఏది తినకూడదు మనము అనేది నియమాలు ఉండేవి. ఏ కాలంలో ఎటువంటి ఆహారాలు తినాలి, అది కూడా చలికాలం ఎటువంటి తినాలి, ఎండాకాలం ఎటువంటి తినాలి, వానాకాలం ఎటువంటి తినాలి, ఇట్లా ఆహార నియమాలు ఉంటాయి. ఆ నియమాలను పాటిస్తాం. ఇప్పుడు ఎండాకాలం నూనె ఎక్కువ తినడు అని డాక్టర్లు కూడా చెప్తారు, సామాన్యంగానే తినొద్దు అంటున్నారు. అందరికీ తినకపోయినా కూడా కొలెస్ట్రాల్ పెరగడము, బీపీలు, షుగర్లు అన్నీ వచ్చేస్తూనే ఉన్నాయి. 190 మందికి ఉన్నాయి. మరి ఇంకా అట్లాంటప్పుడు మనకు ఏకాదశి నియమము
అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఒక యంత్రమైన ఒకరోజు రెస్ట్ ఇవ్వాలి. అట్లానే మనము నిత్యము ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది పని చేస్తుంటుంది. అది క్లీనింగ్కి ఒక అవకాశం ఇవ్వాలి అని మనకు అది ఆరోగ్యకరమైనది అని ఎవరో జపాన్ శాస్త్రజ్ఞుడు తెలుసుకుంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. కానీ మన వాళ్ళు ఒప్పుకోరు. ఏకాదశి అంటే ఏం తినొచ్చండి, ఓట్స్ తినన్నా లేకపోతే కిచడి తినన్నా అని మనం ఆలోచిస్తాం. అంటే మనం ఆరోగ్యరీత్యా ఉండలేకపోతున్నాం ఇప్పుడు అంత ఉపవాసాన్ని. దాని బదులు ఇంకా ఎక్స్ట్రా ఏవేవో తింటున్నాం మామూలుగా తినేదానికన్నా కూడా. అయితే మనకి ఇప్పుడు టైమింగ్స్ ఏం లేవు. మనకి ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు తినడము, చెప్పులు ఉంటే చెప్పులు వేసుకొని తినడము, మరి అసలు ప్రాపర్గా కూర్చొని తినడం, ఒక పీట వేసుకొని పీట మీద కూర్చొని తినేవాళ్ళు అప్పుడు. అంటే తినే పద్ధతి విధానము అనేది ఉండేది. అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ తర్వాత బఫే సిస్టమ్, ఇక మనకు ఫంక్షన్లు అవి అయితే చూస్తున్నాం కదా. ఇక అంతకన్నా భయంకరమైన విషయం ఇంకోటి ఉండదు. అది వేరే వీడియోలు చేసుకోవాలి దాని గురించి. అయితే ఇప్పుడు ఆహార నియమాలను పాటించడం కూడా యజ్ఞమే. అంటే ప్రాణాలయందే హోమం చేయడం, మరి యజ్ఞ విధులు పాటించడము, యజ్ఞాన్ని చేసి పాపాలను పోగొట్టుకోవడం. ఇవి యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు? చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి. అంటే మనకు కర్మబంధాలను తొలగించుకోవడం కోసం అన్నమాట. అయితే ఇక్కడ నియమాలను పాటించడం, ఇవన్నీ ఎవరు చేస్తారండి? ఇవి అయితే మనకు అస్సలే సాధ్యం కాదు ఇప్పుడు ఈ కాలంలో. ఎవరైనా పద్ధతిగా ఉన్నారా? మనము ఖాళీ కూర్చున్నాము అంటే ఏదో ఒకటి ఉంటుంది, ఎప్పటికీ నోట్లో వేయడము, గిన్నెలాగా అది నోరు నములుతూనే ఉంటుంది. 2 పల్లీలు గింజలు వేసుకుంటారు, లేకపోతే ఒక బిస్కెట్ తింటారు, ఇంకోటి ఏదో తింటారు. టైంపాస్కి తింటారండి, ఆకలికి తినడం కాదు. అంటే ఇది అంతా ఎటు పోతుంది? మరి ఏదైనా కడుపులోకి పోతుంది. అందుకే నియమాలు ఉండాలి. నియమాలు ఈ టైంలో దాటితే తినకూడదు, ఈ టైంకు తినాలి, ఇలా తినాలి, ఎక్కడ పడితే అక్కడ. దానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉండేది, వంట ఇల్లు అనేది, వంట చేసేవాళ్ళు, తినడానికి భోజనశాల ఉండేది, అందులోనే కూర్చొని తినేవాళ్ళు. అట్లా ఉండేది. ఇప్పుడు ఏమైనా బెడ్రూమ్లే ఉన్నాయి, అన్ని బెడ్రూమ్లే. ఇక ఎక్కడ చూస్తే అక్కడ వండుకోవడే, కూర్చోవడం అసలు మర్చిపోయినరు. ఎవరింటికైనా పోతే తప్పదు అంటే ఆఫీసులలో, స్కూళ్ళల్లో పిల్లలు కూర్చోవడమే, కానీ పిల్లలు కూడా ఇంటికి వస్తే బెడ్ మీద పడుకోవడం. ఇట్లా అయిపోయింది. అంటే తినడం కూడా బెడ్ మీదనే. అన్నీ కూడా మనకు ఈ విధంగా మారిపోయిన నియమాలు ఏం లేవు. ఆ నియమాలను పాటించడం కూడా యజ్ఞమే. అంటే ఏదైనా మనము పద్ధతిగా ఉండడము అనేది అలవాటు చేసుకోవాలి. ఈ అలవాట్ల వల్ల మనము ఆరోగ్యంగా ఉంటాము. మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం వల్ల మనకు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ముందు. అంటే మనం తినే ప్రదేశము శుచిగా శుభ్రంగా ఉండాలి, మంచిగా చేతులు కడుక్కోవాలి, ఆచమనం చేయాలి అని చెప్పేవాళ్ళు. కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఆచమనం చేసి వచ్చి, అంటే నోట్లో నీళ్లు పొక్కిలించి ఉమ్మేసి వచ్చి తినేవాళ్ళు. తిని తర్వాత మళ్ళీ కూడా పోయి తప్పకుండా చేతులు కాళ్ళు కడుక్కునేవాళ్ళు, నోరు పుక్కిలించి ఉమ్మేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. స్పూన్లతో తినడం, చేతికి అంటట్లేదు. వీళ్ళు తాగితే తాగడం, లేకుంటే లేదు. ఆ తిన్న ఆహారం లోపల అందరికీ పుప్పి పళ్ళు చిన్నపిల్లలకు. అంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. మన పద్ధతులు లేకపోవడం వల్ల మనం అన్నీ లాస్ అయిపోతున్నాము. కనీసము ఇటువంటి విషయాలు కూడా మనకు భగవద్గీతలో చెప్పిండు. మరి ఈ విషయాలను మనం తప్పకుండా ఈ రోజు నుంచి నియమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరిదో ఒకళ్ళ టైం ఫిక్స్ చేసుకోవాలి. అంతేగాని ఎవడికి ఆకలి అయితే ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడము,
మళ్ళీ ఇంకా ఏం చేస్తారు, బాగా లావ్ అయిపోయామండి 14 అవర్స్కి ఒకసారి తినాలి, 12 అవర్స్కి ఒకసారి తినాలి అని వాడేవాడో చెప్పిండు అని అది పాటిస్తారు. అవన్నీ పాటించే అవసరం లేదు మనకు. ఇప్పుడు మనం ఇంతకుముందు మన పెద్దలు పూర్వీకులు ఎట్లా చెప్పిండో ఆ సిస్టంలో చక్కగా కింద పీటలు వేసుకొని కూర్చొని భోజనం చేస్తే మంచిగా మనం చేసే పనులు మన పనులు మనమే చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అదే యజ్ఞం చేసినట్టు మన పనులు మనం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ గడపడమే మన జీవితం అంటారు దాన్ని. జీవితంలో ఒంటరిగా ఉండలేము, మనం సంఘ జీవులం కాబట్టి ప్రతి ఒక్కరితో మనం సహాయం తీసుకుంటాము, మనం వారికి సహాయం చేస్తూ జీవితాన్ని గడపాలి. అదే యజ్ఞము అని మనకు ఈ శ్లోకం ద్వారా చెప్పిండు. ఇప్పుడు ఈ 5-6 శ్లోకాలు ఇవన్నీ కూడా ఈ యజ్ఞాలు వాటిలో రకాల గురించి చెప్పిండు. మరి ఇదండి ఈ 30వ శ్లోకం. మరి 31వ శ్లోకంలో ఏం చెప్పిండో మరి తర్వాత తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.